హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాసవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కదా, మేమైతే వియత్నాంకి వచ్చేసామండి. వియత్నాంలో మేము ఫువక్ అనే సిటీలో ఉన్నామండి. సో ఈరోజు వచ్చేసి విన్ పర్ల్ ఇంకా విన్ వండర్స్ అనే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో మనం విన్ పర్ల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. సో ఫస్ట్ మేము స్టే చేస్తున్న హోటల్ని అయితే ఇక్కడ చూద్దామండి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి, చుట్టూ చెట్లు ఎంత పచ్చగా ఉందో, చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే. చూడండి, మేము స్టే చేస్తున్న రూమ్ వచ్చేసి అక్కడ పైన ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఇలా ఉంటుంది అన్నమాట హోటల్. హలో, చెట్టు కింద అయితే చాలా స్టార్ ఫ్రూట్స్ అయితే రాలి పడిపోయాయి అనమాట. చాలా బాగున్నాయి. బెంగళూరులో అక్కడక్కడ బండ్ల మీద అయితే అమ్ముతూ ఉంటారు ఇవి. చెట్టునైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇక్కడ. మామిడికాయ చెట్టు చూడండి, చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ. మామిడికాయలు అన్నీ పచ్చివే ఉన్నాయి, ఇంకా మాగలేదు ఇక్కడ. ఇక్కడ వాటర్ యాపిల్స్ చెట్టు ఉంది చూడండి. చాలా యాపిల్స్ అయితే రాలి పడిపోయినాయి, ఎవరే కానీ తీయట్లేదు అనమాట. సో చాలా ఉన్నాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే ఇక్కడ. మేము స్టే చేస్తున్న ఈ రిసార్ట్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఎదురుగానే బీచ్ అయితే ఉంటుంది. సో స్విమ్మింగ్ని ఎంజాయ్ చేస్తూ బీచ్ వ్యూను కూడా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి అయితే. పక్కనే ఇక డైనింగ్ ఏరియా ఉందండి. సో ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ డైనింగ్ దగ్గర నుంచి కూడా మనకు బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. డైనింగ్ మెనూ వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ వెజ్ సలాడ్ ఇచ్చారు, ఆలివ్స్ ఇంకా వెజ్ సలాడ్. ఇది కూడా ఒక మిక్స్ వెజ్ సలాడ్. ఇంకా ఇక్కడంతా నాన్ వెజ్ రెసిపీస్, అంటే బీఫ్ ఇచ్చారు ఇక్కడ. Dining area. It's beautiful.
ఇప్పుడే టిఫిన్ తినేసి అయితే మేము ఇలా బీచ్లోకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే క్యాబ్ వచ్చేదానికి ఇంకా 1 అవర్ టైం ఉందన్నమాట. సో అలా బీచ్లో చిల్ అవుదాం అనేసి అలా బీచ్లోకి అయితే వెళ్తున్నాము. రండి చూద్దాం. ఇదంతా బీచ్ అనమాట. ఈవినింగ్ టైంలో చాలా బాగా చిల్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇదంతా ప్రైవేట్ బీచ్ అనమాట ఈ హోటల్కి. సో చాలా బాగుంటుంది. ఇక్కడంతా సిట్టింగ్ ఏరియా, అక్కడ చైర్లు వేశారు. వాలీబాల్ ఆడుకోవడానికి అలాగే నెట్ కూడా ఇచ్చారనమాట. సో అక్కడక్కడ ఉయ్యాలు ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి అయితే. మనం ఓన్గా కయాక్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఉన్నాయి కయాక్లు. వాటర్ మధ్యలో ఇలా వంతెనలాగా పెట్టారండి. చాలా బాగుంది. ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా ఇచ్చారనమాట. చూడండి టేబుల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ కూర్చొని చిల్ అవుతున్నారు. హాయ్. విన్పర్ సఫారీకి అయితే వచ్చామండి. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏమనేది మనం చూద్దాం రండి. సో ఇక్కడైతే అక్కడక్కడ షాపింగ్ ఏరియా అయితే ఉన్నాయండి. చిల్డ్రన్ హైట్ స్కేల్ మిషన్. ఇక్కడ ఫ్లెమింగో బర్డ్ షోకి అయితే వచ్చామండి. సో ఇక్కడైతే ఆల్రెడీ చాలామంది కూర్చున్నారు. ఇక్కడ ఫ్లెమింగో బర్డ్ షో వచ్చేసి 20 minutes ఉంటుంది.
నెక్స్ట్ మేము అనిమల్స్ సఫారీకి వెళ్తున్నామండి. సో ఇక్కడైతే చాలా రకాల అనిమల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అనిమల్ సఫారీ కోసం అయితే ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయండి. సో మనం ఇప్పుడు ఈ బస్సు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే అండి, విండ్ పర్ల్ ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయిందండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాస్వి.